ఓం శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. గత 400 సంవత్సరాలుగా ప్రపంచం మొత్తానికి తెలిసేలా మన సంస్కృతిని ప్రతిబింబిస్తూ తెలంగాణ ప్రజలందరినీ, అన్ని ప్రాంతాలను, అన్ని వర్గాలలోని విభిన్న సంస్కృతితో ఏకం చేసే మహోన్నత చారిత్రక సామూహిక ఉత్సవమే మన బోనాల పండుగ. ఇంతటి చారిత్రక చరిత్ర కలిగిన ఈ బోనాల పండుగకి పుట్టినిల్లే మన హైదరాబాద్. ప్రతి పండుగలో ఒక చరిత్ర దాగి ఉంటుంది. ఆ పండుగని ఎందుకు జరుపుకుంటున్నాము అనే బలమైన కారణం దాని వెనుక ఉండే ఉంటుంది. మనము ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకునే బోనాల పండుగ కూడా చాలా ఏళ్ల చరిత్ర దాగి ఉంది. తెలంగాణ గ్రామీణ సంస్కృతికి పుట్టినిల్లే మన బోనాల పండుగ. ఎంతో ప్రత్యేకతలు కలిగిన ఈ బోనాల పండుగ ఎలా జరుపుకుంటారు? ఈ పండుగ వెనుక ఉన్న చరిత్ర ఏంటి? ఈ బోనాల పండుగను ఎప్పుడు జరుపుకుంటారు? ఏమైనా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయా? అవి ఏంటి? అవి ఇప్పుడు తెలుసుకుందాము. బోనాల పండుగ జరుపుకునే సాంప్రదాయం 600 సంవత్సరాల క్రితం నుంచే వస్తుంది. అప్పట్లో పల్లవులు పాలించే కాలం నుంచి మొదలైంది. తర్వాత శ్రీకృష్ణదేవరాయలు మరియు కాకతీయులు గోల్కొండ కోటలో ఉన్న అమ్మవారి ఆలయంలో బోనాలు సమర్పించేవారు. ఆషాఢ మాసంలో ఎంతో వైభవంగా ఈ పండుగని జరుపుకుంటాం. అయితే హైదరాబాద్లో మాత్రం ప్రాచుర్యంలోకి వచ్చింది 1869వ సంవత్సరం నుంచే. ఆ సంవత్సరంలో హైదరాబాద్లో ప్లేగ్ వ్యాధి బాగా విజృంభించడంతో చాలామంది చనిపోయారు. వేలాది మంది చనిపోవడంతో ఇక్కడ ఉన్న మిలిటరీ జవాన్లు కొందరు మధ్యప్రదేశ్లోని ఉజ్జయిన్ మహాకాళి అమ్మవారి దగ్గరికి వెళ్ళారప్పుడు వాళ్ళ జాబ్ పరంగా వాళ్ళు వెళ్ళి అమ్మవారికి హైదరాబాద్ ప్రజలు ఇట్లా అయిపోతున్నారు కదా అనేసి అమ్మవారికి మొక్కుకొని ప్రజలందరూ సేఫ్గా బాగుంటే అమ్మ మీకు హైదరాబాద్లో సికింద్రాబాద్ దగ్గర ఆలయాన్ని నిర్మిస్తామని మొక్కారట. అందుకు అమ్మవారికి కృతజ్ఞతగా మహంకాళి అమ్మవారి ఆలయాన్ని సికింద్రాబాద్లో నిర్మించి అప్పటి నుంచి అమ్మవారికి బోనాలు సమర్పించడం ప్రారంభించారట. మరొక సంఘటన ప్రకారం మూసీ నది వరదతో ఉప్పొంగి ఆ మూసీ నది ప్రవాహంతో హైదరాబాద్ నగరం మొత్తం అతలాకుతలం కావడంతో వేలాది మంది తమ ప్రాణాలని కోల్పోయారు. అప్పట్లో దర్వాజా అమ్మవారికి పూజలు చేసి చార్మినార్ దగ్గరకు చేరిన మూసీ నదికి సాంప్రదాయం ప్రకారం పసుపు, కుంకుమ, గాజులు, పట్టు వస్త్రాలు సమర్పించి బోనాలు ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. అప్పటి నుండి నేటి వరకు లాల్ దర్వాజాలోని సింహవాహిని ఆలయంలో ఆషాఢ మాసంలోని చివరి ఆదివారం అమ్మవారికి బోనాలని సమర్పించే ఆచారం మొదలైంది. అలా అమ్మవారికి కృతజ్ఞతగా బోనాలు సమర్పించే ఆచారం ఇప్పుడు తెలంగాణ అంతటా అంబరాన్నందేలా కొనసాగుతోంది. బోనం అంటే అమ్మవారికి భోజనం సమర్పించడం. కొత్త కుండలో లేదా రాగి గిన్నెలో అమ్మవారికి బోనం వండుతారు. అందులో బియ్యం, పాలు, పెరుగుతో అమ్మవారికి భోజనం వండుతారు. బోనం వండిన కుండకి పసుపు, కుంకుమ, వేప కొమ్మలతో అందంగా డెకరేట్ చేస్తారు మహిళలు. డెకరేట్ చేసి అమ్మవారికి సమర్పిస్తారు బోనాన్ని. ఇందులో సైంటిఫిక్ ఏముందంటారా? వర్షాకాలం కదా, చుట్టూ కొత్త నీరు, అలాగే బురద కారణంగా, వర్షం కారణంగా ఎన్నో వ్యాధులు ప్రబలుతుంటాయి. ఆ వ్యాధుల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి పసుపు యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది. వేపాకులు యాంటీసెప్టిక్లా పనిచేస్తాయి. ఆషాఢం మాసం ఈ నెల మొత్తం బోనాలు సమర్పిస్తుంటారు భక్తులు అమ్మవారికి కృతజ్ఞతగా. కాబట్టి ఎటు చూసినా వేపాకులు, పసుపు, కుంకుమ, బెల్లమన్నం వీటితో ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటాము అమ్మవారికి పూజలు. అమ్మ మనందరినీ చల్లగా చూస్తుందన్న నమ్మకంతో మేము కూడా అమ్మవారికి బియ్యం సమర్పిస్తున్నాము, వడిబియ్యం పోస్తున్నాము. మా కోడలు, కూతురు, నేను మా అందరినీ చల్లగా చూస్తుంది అమ్మవారు అన్న నమ్మకంతో ఈ వీడియో చూస్తున్న మీ అందరిపై అమ్మవారి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.